ఒక అప్సరసకు వచ్చిన శాపం. భూమిపై ఒక మహాశక్తి జననానికి కారణమైంది. ఓం శ్రీ హనుమతే నమః. ఈ నామం వెనుక ఉన్న అవతార రహస్యం మీకు తెలుసా? అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస ఒకరోజు భూలోకంలో తపస్సు చేసుకుంటున్న మునిని చూసింది. ఆయన చూడటానికి కోతి ముఖం కలిగి ఉన్నాడని నవ్వింది. ఆ ముని ఆగ్రహించి, నీవు ఏ రూపాన్ని చూసి నవ్వావో అదే వానర ముఖం నీకు భూలోకంలో కలుగుతుంది అని శాపమిచ్చాడు. తప్పు తెలుసుకున్న పుంజికస్థల మునిని వేడుకోగా ఆయన శాంతించి, నీకొక దివ్యశక్తి కలిగిన కుమారుడు పుట్టిన తర్వాతే ఈ శాపం నుంచి విముక్తి పొందుతావు అని పలికాడు. భూమిపై ఆమె ధైర్యవంతుడైన వానర వీరుడు కేసరిని వివాహం చేసుకుంది. అంజనాదేవి మరియు కేసరి సంతానం కోసం శివుడిని ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేశారు. అంజనాదేవి భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చాడు. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేసి పొందిన పాయసంలో కొంత భాగాన్ని ఒక పక్షి సువర్చల తీసుకువెళ్లి అంజనాదేవి తపస్సు చేస్తున్న చోట వదిలివేసింది. వాయుదేవుడు ఆ ప్రసాదాన్ని అంజనాదేవి దోసిట్లోకి వచ్చేలా చేశాడు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. శివుని అంశతో వాయుదేవుని ఆశీస్సులతో జన్మించినందున ఆయనను శివాంశ సంభూతుడు, వాయుపుత్రుడు అని పిలుస్తారు. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి.